హాయ్ అండి. బాగున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కదండీ! ఇంటి క్లీనింగ్ పనుల్లో ఉన్నామనమాట. వీడియో మాత్రం శ్రావణ మాసం స్టార్టింగ్ అంటే శుక్రవారానికి ముందు మొదలుపెట్టిందండి. అసలు సిగ్నల్ ప్రాబ్లమ్ ఎంత అంటే అసలు బాగానండి. అంత పూరనమాట. సో, దానివల్ల వీడియో రావడానికైతే లేట్ అయింది. డీప్ క్లీనింగ్ అండి. ఇక బల్ల మీద సామానం అంతా తీసేసి కింద పెట్టేసాము. పైన కూడా శుభ్రంగా దులిపేసుకొని గదిని శుభ్రం చేసేసుకొని అప్పుడు సామానం తోముకోవాలండి. మేము ఇత్తడి సామానానికి ఇలా పైన సన్‌సైడ్ మీద పెట్టే సామానానికి ఇలా కవర్లు తొడుగుతామండి. కొంచెం దుబ్బ అది ఎక్కువ పడినా తోమేప్పుడు ఇబ్బంది లేకుండా. సో, ఆ కవర్లన్నీ ముందు రోజు నైట్ నానబెట్టేసి తెల్లారి అలా క్లీన్ చేసుకుంటామనమాట. రాగి బిందెలండి. ఇవి మాకు మొత్తం 3 ఉంటాయన్నమాట. చిన్నవి మా ఊర్లో హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠ అప్పుడు బిందెలు తీసుకొస్తారు కదండీ ఆడపడుచులు. అలా తీసుకొచ్చిన బిందెలు 3 అనమాట. ఇది పాల ఇత్తడిది. మాకు తెలిసినప్పుడు ఉండేవండి గేదెలు. ఇప్పుడైతే లేవు. అప్పుడు వాడిన తెపాల అది. ఇదొక బిందండి. అంటే బిందెలు తీసుకొచ్చిన వాళ్ళు మనకి ఇలా పలానా వాళ్ళు తీసుకొచ్చారు అని తెలియడానికి వాళ్ళ పేర్లు రాసి తీసుకొస్తారనమాట. ఇది మాత్రం పెద్ద రాగి బింది. మా అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చింది. మా అమ్మ వాళ్ళ నాన్న పేరది. ఇది ఇంకొక చిన్న బిందండి. ఇది కూడా విగ్రహ ప్రతిష్ఠ అప్పుడే తీసుకొచ్చారు బింది. బింది మీద పేరు కూడా ఉంటుంది. ఈ బింది తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు అలా వేయిస్తారండి. మొత్తం 3 చిన్న బిందెలు, ఒకటి పెద్దది మా అమ్మ తెచ్చుకున్న బిందెనమాట. వాతావరణం అయితే ఫుల్లు ఎండండి. మంచిగా కోఆపరేట్ చేసింది ప్రకృతి. లోపల ఇందాక చూపించాను కదా స్టార్టింగ్‌లో ఎంత బూజుందో మొత్తం సన్‌సైడ్ ఎక్కి మరీ బాగా దులిపేసుకున్నామండి. అల్మారాలో ఉన్న బట్టలు కూడా పీకేసి అలా మంచం మీద ఇక ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా పీకి పెట్టేసామండి. ఎలా అంటే ఇక గోడలు, అల్మారాలు, తలుపులు కూడా శుభ్రంగా కొంచెం సర్పనీళ్ళు, కొబ్బరి పీచుతో క్లీన్ చేసేసి కడిగేస్తామనమాట. డీప్ క్లీనింగ్ అంత డీప్‌గా చేసుకుంటామండి. ఏదో సంవత్సరానికి 1, 2 సార్లు మామూలు ఇంత డీప్ క్లీనింగ్ చేస్తాము. ఇక మామూలుగా ఏకాదశి నుంచి స్టార్టింగ్ కదండీ పండగలు. అప్పుడు మాత్రం పైన సామానం అలా తోమకుండా ఓన్లీ దులిపి చిన్నవి అలా తోమేలా పెట్టుకుంటామనమాట. తలుపులు మాత్రం ఇక దోమలు, చుక్కలు అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా డీప్ క్లీనింగే కదా అని తలుపులు, కిటికీల పని కూడా ఇలా పెట్టేసుకున్నామండి. అసలు చాలా నీట్‌గా ఉంటది ఇలా చేసిన తర్వాత. ఈ అల్మారాలు అవన్నీ అయిపోయాయండి. ఇక కింద ఫ్లోర్ అనమాట. చాలామంది దీనికి సంబంధించిన లిక్విడ్లు అలా వాడతారు కానీ మేము ఎక్కువ శాతం డెటాల్, సర్ఫేనండి. అవి వేస్తేనే మురికొదిలే ఫీలింగ్ కలుగుతదనమాట. అలాంటి లిక్విడ్లు ఏమీ వాడము. సర్ఫ్, డెటాల్ ఈ రెండిటితోనే క్లీన్ చేసేసుకుంటామండి. క్లీన్ చేసుకున్న వెంటనే ఫ్యాన్ అలా వేయకుండా ఈ స్టిక్‌తో దాని మీద ఫ్లోర్ మీద ఉన్న వాటర్ మొత్తం తీసేస్తాను. తీసేస్తే మనం ఒక వైపు నుంచి తీసుకుంటా వస్తుంటేనే ఆరిపోతదండి. అంత ఈజీ అయిపోతదనమాట. ఫ్యాన్ ఏసి ఒక పూటంతా ఉంచే కన్నా ఇది ఈజీ పనండి. కడిగిన తర్వాత ఇలా ఫ్లోర్ మీద వాటర్ మొత్తం స్టిక్‌తో తీసేసి అప్పుడు ఫ్యాన్ వేస్తే ఒక 5 మినిట్స్‌లో మనకి నీట్‌గా ఆరిపోతుందండి రూమ్ అనేది. అల్మరాలు కూడా అల్మరాలో లైట్‌గా కనపడని డస్ట్ అలా ఉంటుంది కదండీ! అది కూడా క్లీన్ అయిపోతదని శుభ్రంగా వాటర్ పోసి కడిగేసాననమాట. చాలా నీట్‌గా ఉందండి ఇప్పుడు. ఫ్లోర్ మీద వాటర్ చాలా వరకు స్టిక్‌తో తీసేసాం కదా! ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్యాన్ తిరిగితే చాలు అల్మరాలు, కింద ఫ్లోర్ కూడా మొత్తానికి ఇలా ఒక వైపు నుంచి ఆరుకుంటూ వచ్చేస్తదండి. ఇక సామానం తోముడండి. సామానం తోమడం అనేది ఎర్లీ 7-8 మధ్యలోనే కంప్లీట్ చేసేసాము. మార్నింగ్ టైం. ఎందుకంటే వాటర్ మాకు ఆ టైమే వస్తాయండి. వాటర్ కూడా సేవ్ అయిపోతాయి కదా అని చెప్పేసి. ఇక ఎండ కూడా ఫుల్‌గా వచ్చేసిందండి మార్నింగ్ 8కి. ఏదో సమ్మర్‌లో వస్తది చూడండి. అలా పొద్దున్నే వచ్చేసింది. ఆహా! మన మంచికే అనిపించింది. ఇక తుడిచే పని లేకుండా చక్కగా నీట్‌గా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయండి గిన్నెలు.
పంపులొచ్చేటప్పుడు స్టీల్ సామానం తోమడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11:30 ఆ టైంకి ఇత్తడి సామానం తోముకోవాలి. వాటర్ ఒక పెద్ద బిందెతో పట్టేసి ఉంచుకున్నామండి. ఇత్తడి సామానానికి కొంచెం నీళ్ళనేవి ఎక్కువ అవుతాయి కదా! పెద్ద గాబండి ఇది. చాలా వెయిట్ ఉంటది. పెద్దగా అంత మురికి, దుబ్బాలేమి ఉండవండి. ఎందుకంటే మేము కవర్లు పెట్టేసే పెడతాం కదా! గాబు మాత్రం కొంచెం టైం పడుతుందండి తోమడానికి. మాత్రం ఇత్తడి సామానాన్ని అలా కొట్టేసి నానబెట్టిన కుంకుడుకాయలు, నానబెట్టుకున్న చింతపండు, రాళ్ళ ఉప్పు, ఇటుక పొడి వీటితో తోమేస్తామండి. భలే తెల్లగా వస్తాయి. పితాంబరి అలాంటివి అసలు ఏమీ వాడమండి. ఇలా వాళ్ళు తోమేసి నాకిచ్చేస్తారు. నేను ఇంకొకసారి కడిగేసి అలా నీట్‌గా ఎండలో పెట్టేస్తానండి. ఇత్తడి సామానాన్ని మాత్రం తొడవము. ఎందుకంటే మరకల్లా పడిపోతాయండి. ఫైనల్లీ సామానం మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయిందండి. ఇలా తోమేసుకున్న సామానమన్నీ ఎండలో పెట్టుకున్నామండి. అదృష్టమో ఏంటో ఎండ అసలు అంత బా వచ్చిందండి ఆ రోజైతేనే. ఇలా తోమేసుకున్నయన్నీ లోపలికి పట్టుకెళ్ళిపోయి, ఏ సామానం ఎందులో నుంచి తీసామా అని అవన్నీ పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని కవర్ ప్యాకింగ్‌లు చేసుకుంటున్నామనమాట. మాకిదివరకు ఇత్తడి సామానం అనగా, స్టీల్ సామానం అనగా ఇంకా చాలా ఎక్కువుండేవండి. కాకపోతే ఈ ఎలి తోముడు మేము చిన్న పిల్లలప్పుడనమాట. ఇక అమ్మ ఒకటే కదా! ఇక తోమడానికి గట్టి ఇబ్బందవుతుందని చెప్పి చాలా వరకు ఇత్తడి సామానం అమ్మేశారండి. అండ్ స్టీల్ సామానమేమో మీరు చూసారు కదా! స్టీల్‌ది ఒక రౌండ్ గాబు కొన్ని కొన్ని చిన్న చిన్న సామానం ఇచ్చేసి ఆ గాబు పోయించుకున్నామనమాట. ఇలా ఒక్కోటొక్కోటి ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఏదెక్కడ పెట్టాలో అలా బల్ల మొత్తం సర్దేశామండి. ఇలా తోమేసి నీట్‌గా కవర్లు పెట్టిన తర్వాత భలే కనిపిస్తుంది అండి సామానం. గాబుకు మాత్రం కవర్ దొరకలేదండి. ఊరంత ఉంటది అది ఏకంగానే. అంత కవర్ దొరకడం కష్టమండి. ఇంక దాన్ని అలాగే పెట్టేస్తామనమాట. ఇప్పుడు దేవుడు గదనమాట. ఇందులో కొంచెం సామానం ఎక్కువుంటాయండి. ఎందుకంటే పచ్చళ్ళని, వడియాలని, ఊరమిరపకాయలని నిల్వ చేసుకుంటాం చూడండి కారం అవి పప్పులు. అవన్నీ గదిలో పెట్టుకుంటామనమాట మేము. ఇక ఈవినింగ్ టైము డబ్బాలన్నీ ఖాళీ చేసేసి సరుకులన్నీ అలా కవర్ ప్యాకింగ్ కొన్ని కొన్ని బాక్సుల్లో వేసి అలా పెట్టేసి పొద్దున్నే వాటరొచ్చేటప్పుడు తోముకోవడానికి ఈజీ అవుతుందని సాయంత్రం మాటలే ఇలా ఖాళీ చేసేసానండి. అదొక స్టీల్ గంగాళం. దాన్ని కూడా తోమేసి పైకెక్కిచ్చేయాలి. ఈ గదిలో మాత్రం గదంతా బయటికేసేసి డీప్ క్లీనింగ్ బాగా చేసేయాలండి. చేసేయాలని పడుకుని తెల్లారొచ్చేపాటికి ఇంకొకసారి రీసెంట్‌గా రెండోసారి వచ్చిందండి వరదనేది. ఆహ్, అసలెలా అంటే వర్షం వస్తే ఫ్లోటింగ్ అంతా ఇలా ఇంటి వైపు ఇలా వచ్చేస్తదండి. ఇంకా తెల్లారి కొంచెం ఎండొచ్చేసరికి లోపల అంతకుముందు క్లీన్ చేసిన గదిలో అల్మార్‌లో ఎక్కడెక్కడ ఏం పెట్టాలి బొమ్మలని వస్తువులుంటాయి కదా! అవి పెట్టేసుకుంటున్నాననమాట. ఈ చెట్టు నాకు అమ్మ సంచి పుట్టినప్పుడు అమ్మ నాకు కొనిచ్చింది. ఇలాంటివంటే నాకిష్టం. చిన్ని చిన్ని బొమ్మలని. 80 60 ఇది. ఇక్కడ పెట్టుకుంటాననమాట. ఒక చిలక మిస్ అయింది. ఆ గదిలో ఉన్న ప్లాస్టిక్ సామాన్లను తోమేసుకొని డబ్బాలు పచ్చళ్ళని, వడియాలని పెట్టుకుంటాం కదండీ కారం. ఆ డబ్బాలు కూడాను. ఇక గది ఎలా అంటే మొత్తం ఒకసారి లోపల చూపిస్తాను మీకు. గదంతా పీకి బయట పెట్టేసాను నేను. ఇలా అనమాట డీప్ క్లీనింగ్ అప్పుడు అల్మారాలతో సహా నీట్‌గా కడిగేసుకుంటామండి. గోడలు కూడా అసలా సగం సగం నుంచి కడిగేసానండి. ఇక ఆరిపోయిన సామానాన్ని లోపల పెట్టేసుకుంటాము. ఈవినింగ్ టైం అయినా భోంచేసేసిన తర్వాత ఇక అమ్మ, నేను కూర్చొని సర్దేసుకోవచ్చని. ఇప్పుడు ఎందులోంచి ఏం తీసాము, ఏం బోయాలి, ఏవెక్కడ పెట్టాలి అనేది చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతదనమాట సర్దేటప్పుడండి. తోమడం, తుడవడం, దులపడం, కడగడం ఒక ఎత్తు అయితే సర్దడం మాత్రం ఒక ఎత్తండి. ఈ మంచం మీదయి మాత్రం మంచం మీదయి అలాగే ఉండిపోయాయి. అవన్నీ సర్దే పాటుకుంటుందండి. ఇదివరకు ఈ రూమ్‌ని కిచెన్‌లా వాడుకునేవాళ్ళమండి. ఎన్ని అల్మారాలు పెట్టించుకుంటే మనకి కంఫర్టబుల్‌గా ఉంటది. ఎక్కువ సామాను దోపేయొచ్చు అని అలా పెట్టించుకున్నాము. చాలా కంఫర్టబుల్‌గా ఉంటదండి. ఇంకా ఇందులో వండుకోకూడదు అన్నారని చెప్పి పై రూమ్‌కి షిఫ్ట్ అయిపోయామనమాట. ఇక ఈ రూమ్‌ని స్టోర్ రూమ్ అంటే మరీ స్టోర్ రూమ్ అంటే ఏవేవో పిచ్చి పిచ్చి సామానేం కాదండి. ఉప్పులు, పప్పులు అలా నిల్వ చేసుకునేవి ఉంటాయి కదా! గమ్మున పట్టుకోకూడదు కొన్ని కొన్ని సమయాల్లో అంటాము. అలాంటివి పెట్టుకొని దేవుడి గదిలో కూడా వాడుకుంటామండి. సామాను మాత్రం నైట్ అంతా భోంచేసేసిన తర్వాత అమ్మ, నేను కూర్చొని ఇలాగా పేపర్లు వేసుకుంటాం అల్మార్‌లో మేము. మామూలు న్యూస్ పేపర్‌లేనండి.
చాలా నీట్‌గా అంటే కొంచెం డస్ట్ అలర్జీ ఉందనమాట. ఇంకా అందుకని చెప్పి వెతికి, వెతికి క్లీన్ చేసేసానండి నేను. చాలా నీట్‌గా ఉంది. ఏ పిచ్చి స్మెల్ లేదు డస్ట్‌లాగా. ఆ సంచి అక్కడిది మాత్రం నేను కొన్ని డబ్బాలకి పెయింట్ వేసుకున్నాను మొక్కలు వేద్దామని. పప్పులు, ఉప్పులు, వడియాలు అన్నీ డబ్బాల్లో సర్దేసేసి ఇలా అల్మారాలో ఎక్కిచ్చేసానండి. ఎండాకాలంలో తీయడానికి కుండ కూడా ఆ మూల పెట్టేశాను. ఇప్పుడు అవసరం లేదని. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న గదులు మొత్తం సామానం సర్దుకోవడం ఇవన్నీ చూపిస్తున్నానండి. బట్టల అల్మారాకి కర్టెన్ ఉంటది. అది ఇంకా నేను తొడగలేదనమాట. ఈ రూమ్ అయిపోయింది. చూసారా తలుపులు గట్ట మిలమిల మెరిసిపోతున్నాయి. మిషన్‌ని మాత్రం అసలు చిన్న పిల్లలకి ఎంత కేర్‌గా చేపిస్తారో స్నానం, అంత నీట్‌గా బ్రష్‌తో తోమి, తోమి, పామి, పామి కడిగి హాల్‌లో పెట్టేసుకున్నానండి. వరదకి అమ్మో! బురద అదంతా అయిపోతుందని చెప్పి. ఇది హాల్ అనమాట. ఆ జాడీలు మాత్రం తీసేసామండి. చమురించడం అలా అంటారు కదా! అలా అయిపోతున్నాయని. నేను దాన్ని వేరే దానికి వాడతాననమాట. ఎలా వాడతాను వేరే దానికి అనేది కూడా చూపిస్తాను మీకు. అమ్మ రూమ్‌లో బట్టల అల్మారా అనమాట. దీనికి ఇటు సైడ్ ఉన్న అల్మారాకి కూడా కర్టెన్స్ ఉంటాయి. ఇంకా కర్టెన్‌లు వేయలేదండి. ఇవి సీవండి సామానం అనమాట ఈ రూమ్‌లో. పెద్ద పెద్దగా వంటలు చేస్తున్నప్పుడు ఉంటాయని అలా పెద్ద పెద్ద సామాను కొనేసి బల్లకిచ్చేసాము. ఇది ఇప్పుడు మేము వంట చేసుకుంటున్న రూమ్ అండి ఇది. వంటగది అంటేనే కొంచెం పొయ్యి మీద వంట గదండీ! కొంచెం మసికుండల్లా ఉంటాయన్నమాట. ఆ రూమ్‌లో ఉన్నన్ని అల్మారాలు ఈ రూమ్‌లో ఉండవండి. అమ్మ మందులు అలా చక్కగా ఈజీగా వేసేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఇక్కడే కొంచెం స్పేస్ ఖాళీ చేసేసి మందులు గూడా ఇక్కడ సర్దేశాను. సో, ఇదండి వీడియో మొత్తం. ఎప్పుడో రావాల్సిన వీడియో అండి. మాకున్న సిగ్నల్ ఎంత అంటే అసలు వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పెట్టారు. మనం పెట్టాలి హాయ్ అని అంటే రోడ్డు మీద హాయ్ అని పెట్టేసి ఒక 4, 5 సార్లు తిరిగితే గానీ వెళ్ళదండి. అంత పూర్‌గా ఉంటుందనమాట సిగ్నలు. ఈ రైనీ సీజన్ వచ్చేసరికి అంత చచ్చిపోయిందండి సిగ్నల్ అనేది. సో, అందువల్ల వీడియో మాత్రం ఎంత లేట్‌గా వస్తుందండి. ఇక పూజ వీడియో మాత్రం ఎప్పటికొస్తదో అది చూడాలండి. సరే అయితే వీడియో మొత్తం చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంతే కాదు ఎవరైనా కొత్తగా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.